పాలమూరు కోసం ప్రజాయుద్ధం. కేంద్రం బాబుతో కాంగ్రెస్ సర్కార్ కుమ్మక్కు. కేంద్రము బాబుతోటి, అటు బీజేపీ తోటి, ఇటు తెలుగుదేశం తోటి ఏకకాలంలో సంప్రదింపులు జరుపుతూ స్నేహాన్ని నడిపిస్తున్న ఒకే ఒక్కడు మన రేవంత్ రెడ్డి గారు. ఆయనకు మాత్రమే ఇది సాధ్యమైంది. ఎట్లా సాధ్యమైందంటే ఆయన రాజకీయంలోకి వచ్చిన మొదట్లో ఆర్ఎస్ఎస్లో పనిచేసిండు. ఆ తర్వాత గులాబీ జెండా ఎత్తుకొని కొన్నాళ్ళ పాటు కేసీఆర్ తోటి తిరిగిండు. కానీ కేసీఆర్ ఆలోచనలకు ఆయన ఆలోచనలకు ఎక్కడ పొంతన కుదరలేడు. ఆయన ఆలోచనలు చంద్రబాబు నాయుడు ఆలోచనలకు దగ్గర ఉన్నాయి. ఇక చంద్రబాబు నాయుడుకి అత్యంత ఆత్మీయుడు అయిపోయాడు. తెలుగుదేశం నుండే ఎమ్మెల్యేగా గెలిచిండు. కాబట్టి అటు ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్నాయి కాబట్టి మోడీతోటి సఖ్యతగానే ఉంటాడు. ఇటు చంద్రబాబు నాయుడు తోటి ఓటుకు నోటు కేసులో మరింత బలమైన బంధం ఏర్పడ్డది కాబట్టి చంద్రబాబు నాయుడు తోటి అత్యంత సన్నిహితంగా ఉంటాడు. ఇటు కాంగ్రెస్లో ఉద్యోగం చేస్తాడు. ఆయన చెప్పిండు కదా, నేను స్కూలింగ్ అంతా బీజేపీలో చేసిన, కాలేజీ మొత్తం టీడీపీలో చేసిన, జాబ్ మాత్రం కాంగ్రెస్లో చేస్తాను. కాబట్టి ఇట్లా కుమ్మక్కైంది అన్నట్టు ముగ్గురితోటి, ఇద్దరితోటి కుమ్మక్కై తెలంగాణను ఎండబెడుతున్నాడు, తెలంగాణ ప్రజలను ఆగం చేస్తున్నాడు, రైతులను గాలికిడిచిపెట్టిండు. గోదావరిని చెరబడుతూ కృష్ణాలోను కుట్రలు. కేంద్రం డిపిఆర్ను వెనక్కి పంపితే సప్పుడు లేదు. ఏమని సప్పుడు చేస్తాడు పాపం? ఎందుకు సప్పుడు చేస్తాడు? ఏదన్నా అన్యాయం జరుగుతుందంటే ఎవరికైనా కోపం వస్తుంది. అది అన్యాయం అన్న విషయమే తెలియనప్పుడు ఎట్లా స్పందిస్తాడు ముఖ్యమంత్రి గారు? దానివల్ల తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఆ నష్టం అని ముందు ఆయనకు అర్థం కావాలి కదా. ఒకవేళ ఆయనకు అర్థమైన సప్పుడు ఎత్తలేడు అంటే గురు భక్తి అని చెప్పుకోవాలి, గురువు మీద ఉన్న భక్తి అని చెప్పుకోవాలి. 90 టీఎంసీలు హక్కు ఉంటే 45 చాలంటారా? అసలు మొత్తమే వద్దంటాడు ఆయన. ఆయనకు అటువంటి ప్రేమ ఉన్నది. చంద్రబాబు నాయుడు చూస్తేనే ఆయన తను వల్ల పులకరించిపోతుంది. కాబట్టి 90 టీఎంసీలు ఎందుకు 45 చాలా అన్నాడట. ఇంకా ఇట్లా చిన్నగా నవ్విండు అనుకో చంద్రబాబు నాయుడు, సార్ ఆ 45 కూడా అద్దుపో సార్. ఎందుకు సార్, నేను నవ్వు చాలా సార్, ఎప్పుడూ అమాసాకు పుణ్యానికి నవ్వుతావు, నీ నవ్వు కోసమైనా ఉన్న 45 టీఎంసీలు పట్టుకపో, అడిగేటోడు ఎవడు సార్ అంటాడు. అట్లా నా తెలంగాణకు నష్టం జరిగితే ఊరుకుంటానా, ఎవరితోనైనా కొట్లాడుతాం, తోలు తీస్తాం కేసీఆర్. నిన్ను ఏమన్నాడు ఆయన? ఎవడు వచ్చినా తోలు తీస్తే అని చెప్తాను ఆయన.